మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కృతజ్ఞతలు. మనము నిన్ననే 1,00,000 వ్యూస్‌ని దాటాము. ఇంకా రైతు సోదరులకు స్వాగతం. సేద్యం మీ వ్యవసాయ నేస్తం. ఈరోజు మనం రాబోయే 15 రోజుల వర్షపాత సూచన, అలాగే ఎలాంటి వాతావరణం ఉండబోతుందో తెలుసుకుందాం. ఐఎండీ వారి ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో కూడా సామాన్య వర్షపాతం చూసే అవకాశాలున్నాయి. కొన్ని కర్ణాటకకు ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాల్లో మే నెలలో కాస్త అధిక వర్షం చూసే అవకాశాలున్నట్టు మనం ఈ 2 ఛాయాచిత్రాల్లో చూడవచ్చు. 26వ తేదీ నుండి 1వ తేదీ వరకు ఉన్న వర్షపాత సూచనను రోజువారీ దాంట్లో చూసుకుంటే మనకు ముఖ్యంగా మన కర్ణాటక బార్డర్ ప్రాంతాల్లోని అంటే కర్నూలు నుండి అనంతపూర్ జిల్లాల్లో బార్డర్ ప్రాంతాల్లో కాస్త వర్షాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అంతేకాకున్నట్టు కర్నూలు తెలంగాణ బార్డర్లో కూడా కొన్ని వర్షాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. ముఖ్యంగా 28వ తేదీ నుండి 1వ తేదీ మధ్యలో చాలా చోట్ల కర్నూలులో, అలాగే కొన్ని చోట్ల అనంతపూర్లో మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈసీఎండబ్ల్యూఎఫ్ వారి రిపోర్ట్ ప్రకారం రాబోయే 2 వారాలు కూడా కాస్తంత అధిక వర్షాలు, అంటే మన అనంతపురం ఆంధ్రప్రదేశ్లో అధిక వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని ఈ రిపోర్ట్ చెబుతుంది. ఆఖరిగా చెప్పొచ్చేది ఏంటంటే మనకు ఏప్రిల్ ఆఖరి వారం నుండి మే 15వ తేదీ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాస్త ఎక్కువ వర్షపాతాలు లేదా సామాన్య వర్షపాతాలు ఉండబోతున్నాయి. ఐఎండీ వారి సూచన ప్రకారం కర్ణాటక బార్డర్ ప్రాంతాల్లోనే కొన్ని వర్షాలు ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన వెదర్ రిపోర్ట్ మీకు నచ్చిందని ఆశిస్తూ మీ తోటి రైతులతో కూడా షేర్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్. సేద్యం మీ వ్యవసాయ నేస్తం.